మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము. విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ దగ్గరికి కొంతమంది మీ బంధువులు కానీ స్నేహితులు కానీ వచ్చి నీవు పడుతున్న శ్రమను బట్టి, నీవు అనుభవిస్తున్న శ్రమను బట్టి వాళ్ళు దేవుడు ఎందుకు నీ జీవితంలో ఇంత అన్యాయం చేశాడు అని పలికితే నీవు ధైర్యంగా ఈ మాట చెప్పగలుగుతావా? స్నేహితులారా, బంధువులారా, దేవుడు అన్యాయము చేయుట అసంభవం అని నీవు ధైర్యంగా చెప్పగలిగే స్థితిలో ఉన్నావా? లేదంటే వాళ్ళు అంటున్నారని చెప్పి మౌనంగా ఉండిపోయి నిజంగా దేవుడే నీకు అన్యాయం చేసినావని నీవు కూడా అనుకుంటున్నావా? ఏ స్థితిలో నీవు ఉంటున్నావు ఒకసారి బాగా ఆలోచించు. దేవుని బిడ్డలారా, మనకెప్పుడు కూడా దేవుడు అన్యాయం చేయడండి. అన్యాయం చేస్తే ఆయన దేవుడే కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్యాయం చేసేవాడు దేవుడే కాదు. మన జీవితం పట్ల దేవుడు ఎప్పుడు న్యాయమైన జీవితాన్నే నడిపిస్తాడు తప్ప అన్యాయమును మనకు చేయడు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకొని ధైర్యముగా యోబు భక్తునిలాగా వారి స్నేహితులతో యోబు భక్తుడు ఎలాగైతే చెప్పాడో మీరు కూడా అలా చెప్పే బిడ్డలాగా తయారవ్వాలని దేవుని పెట్ట మనవి చేసుకుంటున్నానండి. శ్రమ వచ్చేది మనల్ని ఇంకా దేవుడు హెచ్చించడానికి తప్ప మనకు అన్యాయం చేయడానికి కాదు. గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా యోబు లాంటి ధైర్యం గల మనసుతో అందరికీ నా దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు ఇలాగా తయారవ్వాలని దేవుని పెట్ట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. అవును నాయనా, మేమందరం ఎవరన్నా మా దగ్గరికి వచ్చి మా శ్రమలను బట్టి మా బాధలను బట్టి దేవుడు అన్యాయం చేసేస్తాడంటే మౌనంగా ఉండిపోతున్నాం తప్ప ధైర్యముగా నీ గురించి చెప్పలేని పరిస్థితులలో ఉంటున్నామేమో ప్రభువా. మమ్మల్ని అందరినీ ధైర్యపరిచి నీవు విజ్ఞానము గల మనుషులారా అని పలికినట్టు విజ్ఞానము కలిగి నడుచుకొనుటకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.